ఆర్థిక లోటు నుంచి అభివృద్ధి పథంలోకి పయనిస్తున్న నవ్యాంధ్ర పూర్తిగా కోలుకోవాలంటే మళ్లీ చంద్రబాబు గెలవాలని సుమారుగా 4 లక్షల మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ పింఛనర్ల సమాఖ్య పిలుపునిచ్చింది. 5 ఏళ్ల పాలనతో పాటు వివిధ పార్టీల హామీలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. మీరు మాతోనే మేము మీతోనే అంటూ రూపొందించిన కరపత్రాన్ని విజయవాడలోని కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, విభజన హామీలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా కూడా డబ్బులు వారి యొక్క చాకచక్యంతో ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి వారు సొంతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. వారికి అటువంటి ముఖ్యమంత్రి గారు, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కొనగాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే మొదలుపెట్టిన కార్యక్రమాలు మధ్యలో ఆగిపోకుండా ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకొక రాజకీయ పార్టీ కనుక మారితే రాజకీయంగా విభేదాలు ఉండే ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ యొక్క కార్మిక వర్గం, కర్షక వర్గం, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా తీసుకొని ఈ రాష్ట్ర పురోభివృద్ధికి రాత్రింబగళ్ళు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓట్లు వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా నావల్ సిస్టమ్స్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ ముందర అన్నిటికంటే ఆయన ఆలోచించింది ఎందుకంటే స్టేట్కి డెవలప్ చేస్తే రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ వచ్చి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే రాష్ట్రంలో ఏదైనా చేయొచ్చు అనే దృక్పథంతో హౌ టు గెట్ ది ఇండస్ట్రీస్ అనేది ఏమన్నా కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ఇంత ముందరకు తీసుకెళ్తున్నారు. దాన్ని ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తూ ప్రజలకి మేలు చేయాలా, అదే రకంగా మా పెన్షనర్ ఫ్యామిలీస్ మాకు కూడా మంచి జరగాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మేము కూడా ఏదో వృత్తభక్తిగా మేము చేయగలిగింది అందుట్లో అది 1% లేకపోతే 0.5% అనేది ఆలోచించకుండా మేము ముందరకు వచ్చి ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి ఓట్ చేయాలి అని చెప్పేసి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక పరంగా మెరుగైనటువంటి దశలో ఉన్న వాళ్ళ పిఆర్సీ బకాయిలు 18 నెలలు నెలవారీగా చెల్లించుకుంటూ వచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకే దఫా మన నవంబర్లో 4,000 కోట్లు ఒక్కసారే పిఆర్సీ బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకుంది.